అనేది ప్రతి ఒక్కరికి హక్కు. మరి ఈ హక్కును కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పైన ఎలా లాఠీచార్జ్ చేసిందో మనందరం కూడా చూస్తున్నాం. మరి హక్కును కాలరాస్తూ మరి ప్రభుత్వాలు పెట్టే ఎగ్జామ్స్లలో అత్యంత ఉన్నతమైన ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్. వ్యక్తి గుర్తు ఇప్పిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి వారిని కూడా నేను కూడా ఒక పోలీస్ అధికారిగా రిటైర్డ్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా. మరి దురదృష్టకరం, మరి ఆ రోజు తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం నడుస్తుంటే మా విద్యార్థులందరూ రోడ్డు మీద వస్తే లాఠీ చార్జ్ ఎందుకు చేయలేదంటే నేను చేయను, మా విద్యార్థులందరూ, మా తెలంగాణ విద్యార్థులు నేను ఎట్లా కొడతా లాఠా అంటే నన్ను ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకు చెప్తున్నా అంటే విద్యార్థుల పైన ఉన్న మన పిల్లలు వేరే దేశ పిల్లలు కాదు, మన పిల్లలు మనం కాపాడుకోకుంటే వారి భవిష్యత్తును మనం బంగారు భవిష్యత్తుగా అందించకుంటే మరి ప్రభుత్వాలు ఎందుకు, మనం ఎందుకు అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి మీ ముందుకు ఈరోజు మీ అందరం కూడా మరి మా మంత్రివర్యంతో వచ్చినామంటే మీ అందరికీ కూడా అవేర్నెస్ చేయడానికి. అందుకనే మీరందరూ కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల కోసం ఒక కలలు కంటారు, మీరు కూడా కలలు కంటారు. డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని. కానీ అలాంటి బంగారు భవిష్యత్తు పైన నీళ్లు జల్లుతున్న ఈ ప్రభుత్వాలను ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఆ ప్రభుత్వాలను గొంతుకోవాల్సిన బాధ్యత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. చదువుతూనే ప్రశ్నించగలుగుతాం, చదువు లేకుంటే ప్రశ్నించలేము. కాబట్టి మీరందరూ కూడా ఒక ప్రశ్నించే గొంతుకల్లాగా ఉండాలని కోరుతూ పేపర్ లీకేజెస్ అనేవి ఆగాలి. అప్పుడే మాలాంటి పేద ప్రజలకి సీట్స్ దొరుకుతాయి. ప్రభుత్వం పేద ప్రజల గురించి కూడా ఆలోచించి ఇలా పేపర్ లీకేజ్ ఆపాలి. ఎప్పటికీ మంచి చేయాలనుకున్న వారికే మంచి జరగదు. ఆ మంచిని గుర్తించి వారికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేపర్ లీకేజెస్ కి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఈ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులకి శిక్ష వేసిన వారి అందరికీ కూడా శిక్ష పడేలా చేయాలి.